స్టాకర్ గైస్ ఆడు గాడ్ లైక్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్కేదర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మెక్కరన్ ఆడబోతున్నాం. సో ఈరోజు మెక్కరన్ అయితే ఒక న్యూ లెజెండరీ వెపన్ స్టార్మ్ ర్యాక్స్ని అయితే అన్లాక్ చేసుకోబోతున్నాం. సో దానికైతే నా దగ్గర ఇంకా 12,000 తక్కువ ఉన్నాయి కాబట్టి గోల్డెన్ క్రియేట్స్ అయితే ఓపెన్ చేస్తా. సో ఓపెన్ చేసిన ఒకటి, తర్వాత 10 ఓపెన్ చేస్తా. సో గైస్, మన దగ్గర అయితే పైసలు రెడీ అయిపోయినాయి, కొనడమే లేటు. సో ఇప్పుడైతే గియర్ అప్లోకి వెళ్ళిపోదాం. సో గియర్ అప్లో అయితే మనం లెజెండరీ వెపన్స్లోకి వెళ్ళిపోతా. సో గైస్ వచ్చేసి మన స్టార్మ్ ర్యాక్స్ అయితే సో 7,12,500కి అయితే ఉన్నాయి ఇవి. సో ఇప్పుడైతే మన 7,12,500 అయితే పోతున్నాయి గైస్. సో చూసుకోండి ఒకసారి అయితే మొత్తం ఎట్లున్నదో. లెజెండరీ వెపన్ అంట ఇది. 3, 2, 1 గెట్. సో గైస్, మన స్టార్మ్ ర్యాక్స్ 10 అయితే అన్లాక్ అయిపోయినాయి. సో మీరైతే పోయిన వీడియో చూడకపోతే చూసేసేయండి. అందులో నేను ఒక సీకర్ అనే మెక్కనైతే అన్లాక్ చేసినుండే. సో అన్లాక్ చేసిన పార్ట్ అయితే అందులో చూపించలేను. సో ఆ వ్యక్తికి అయితే ఇప్పుడు పెట్టుకొని నేనైతే గేమ్ ప్లే తీస్తా గైస్. సో మ్యాచ్కి వెళ్ళాక చూపిస్తా. మ్యాచ్లోకి అయితే వచ్చేసినాము మన సీకర్ మెక్తోనైతే. సో మన లెజెండరీ వెపన్ స్టార్మ్ ర్యాక్స్ 10తోని. సో ఎవరైనా 100 మీటర్స్ లోపలికి వస్తే ఈ అబిలిటీ అయితే ట్రై చేద్దాం. మన సీకర్ మెక్ అబిలిటీ మీరు పోయిన వీడియో చూసేసేయండి. సో ఒకడు వస్తుండు, ఆల్మోస్ట్ వచ్చేసిండు. 100కి రారా అని వేసుకుంటారు గైస్. వచ్చిండు ఇడ్సేస్తా. అరే ఇక్కడ పోతున్నావు అప్పా. అయినా కిల్ అయింది గైస్. 17K సంథింగ్ డ్యామేజ్ ఇస్తుంది ఇదైతే. సో ఇది ఇంకొకడు ఉన్నాడు. నా అబిలిటీ కూల్ డౌన్ కాగానే నీ కొడదాం. అబిలిటీ కూల్ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఒక అరియస్ గైస్. సూపర్ దాకా ఒక అరియస్ చేసినాము, ఇప్పుడు ఒక అరియస్. సో 2 అరియస్తో మన 2 కిల్స్ అయితే ఈ మ్యాచ్లో అయిపోయినాయి. ఇంకో కిల్స్ అయితే ఇద్దాం. ఈ నుంచి ఇంకొక మెక్కేది వస్తుంది గైస్. ఇది ఏం మెక్కో చూడాలి జర మంచిగా. అరే జెఫర్ గైస్, దీని దగ్గరకు పోతే అది మనం కొట్టేసవచ్చు. సో దానికి ముందు అయితే మనం చీతాని వేసేసుకుందాం. సో వేరే దాన్ని కట్టుకున్నా చీతకి. సో ఈ జెఫర్ అయితే నాకు చాలా దగ్గరకు వచ్చేసేసింది. దీని దగ్గర పోలేను, దాచుకుంటున్నా. మళ్ళీ దాని దగ్గరకు వస్తే అది ఏం వెపన్స్ చేసుకొని వచ్చిందో ఏమో. ఇప్పుడైతే దీని వెనకాలకి వెళ్ళిపోతా. సో కొడతా. అరే షిట్ అమ్మా, ఇంకా బెస్ట్ గైస్. దీని దగ్గర గోల్స్ రైఫల్సే ఉన్నాయి. ఎంబర్ గన్స్, రివాకర్స్ ఉండుంటే ఈ పార్టీకి నా పని అయిపోతుండే గైస్. సో మన అబిలిటీ కూల్ డౌన్ అయ్యాక చూద్దాం. అబిలిటీ అయితే ఆల్మోస్ట్ కూల్ డౌన్ అయిపోయింది. ఈయన వెనకాలకి వెళ్ళిపోతా. ఈయన అబిలిటీ పని చేయలేదు గైస్, ఎందుకంటే మన షీల్డ్ ఉండే. ఫస్ట్ షీల్డ్ తిరగొట్టినాక అబిలిటీ వేస్తే వస్తుంది. షీల్డ్ ఉంటే అబిలిటీ వేస్తే రాదు. ఇంకొకటి వచ్చిండు. మన అబిలిటీ కూల్ డౌన్ కావాలి, వెపన్స్ కూల్ డౌన్ కావాలి. సో కూల్ డౌన్ అయితే అయిపోయినాయి, కానీ దగ్గరలో అయితే ఎవ్వరు లేరు. ఈడొకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి నేనే రష్ చేస్తా. కొంచెం వచ్చిండు, అబిలిటీ వేసేసిన. రారా ఎవరి ఆయన అప్పో అయిపోయింది గైస్. డామినేటింగ్, మస్తు డ్యామేజ్ ఇస్తున్నాయి గైస్ ఇవైతే. సో మిడ్ రేంజ్కే బాగున్నాయి గైస్, లాంగ్ రేంజ్కి బాగాలేవు ఇవైతే. చూస్తేనే తెలిసిపోతుంది లాంగ్ రేంజ్కి బాగాలేవని. సో ఇన్ మీకు వెళ్ళిపోదాం. గార్డియన్ అయిపోయింది గైస్. 6 kills ఇనేరా. అమ్మ గోయిజ్ రైఫల్ గైస్, బెస్ట్ గైస్. గోయిజ్ రైఫల్తో వస్తుండ్రు అందరూ, లేకపోతే నా పని అయిపోతుండే. సో గైస్, అలాగే మీరు నెక్స్ట్ ఏ వెపన్ చేయాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వెపన్ అన్లాక్ చేయాలో. సో మాటలలో అన్స్టాపబుల్ విటంగా వచ్చేసేసింది. మళ్ళీ ఒక ఇమ్యులేషన్ వచ్చింది. నెమెసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నింజా మాస్టర్ 4 kills ఫ్రమ్ బిహైండ్. సో ఈ నిజమని చూస్తున్నా, ఈ మీద నా టార్గెట్ వెళ్ళిపోయినా. అరే ఇంకొక సీకర్ గైసిడు. మన స్నేహితుడినే మనం వేసుకున్నాం, కానీ ఆపోజిట్ టీమ్ కదా వేసుకోవచ్చు. ఇంకొకడు వస్తుండు, వీడున్నాడు ఆడైతే. సో గైస్, అలాగే మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతిని అయితే మంచిగా ఎంజాయ్ చేయండి. సో గార్డియన్ అయితే వేసుకుందాం. సో మాటలలో ఇంకో కిల్, ర్యాంపేజ్ 9 kills ఇన్ ఏ రా, స్మాక్ డౌన్. నాకు నెమిసిస్ కావాలి గైస్. నెమిసిస్ అయితే మస్తు లెజెండరీ అచీవ్మెంట్ అదొకటి. నెమిసిస్ అంటే ఒకటే ప్లేయర్ని 4 సార్లు చంపడం గైస్. సో మెక్కరైనాలకు కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా. సో ఈడొక్కడు ఉన్నాడు, ఇది మీకైతే రష్కే దిగుతున్నా. ఇడిచేస్తా. స్టాకర్ గైస్ ఆడు గాడ్ లైక్ వచ్చేసింది గాయస్. గాడ్ లైక్ నెమిసిస్ వచ్చేసింది. వాట్, నేను అనుకున్నాను లేదో నెమిసిస్ వచ్చేసింది. సో ఈయన మీదకైతే పోదాం. ఈయనకైతే నా చిన్న రాకెట్లు ఇడుస్తా. అరే పెద్ద వెళ్ళిపోయినాయి. నేను లెఫ్ట్ సైడ్లో పెట్టినా కదా గైస్, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతున్నా. అబ్బా మ్యాచ్ అయిపోయింది గైస్. సో ఈ మ్యాచ్లో అయితే మనం 10 kills చేసినాం.
మనం MVP వస్తాం అనుకుంటున్నా. సో చూద్దాం. అర్రే మనం ఎక్కే MVP వచ్చింది గైస్ విత్ ఓవర్ 10 kills గాడ్ లైక్ ప్లస్ నెమిసిస్. సో గైస్ సేమ్ ఇదే వెపన్స్తోని ఇంకొక మ్యాచ్ అయితే ఆడదాం. ఇంకొక మ్యాచ్ అయితే కలుస్తా. సో గైస్ కొత్త మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇందులో అయితే నా సీకర్ మీక్ని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా. సో మళ్ళా స్టామ్ ర్యాక్సే. సో ఈడైతే మనం క్యాప్చర్ చేసేసుకుందాం ఈ కంట్రోల్ పాయింట్ని. తర్వాత ఈ నుంచేలే ఇక నేను క్యాంపింగ్ అనుకోండి. ఇక ఈ నుంచేలే వేరే వాళ్ళని కొట్టు స్టార్ట్ చేస్తా. ఒకటి వస్తుంది వెళ్ళిపోదాం. ఆగండి జాగ్రత్త పడాలి. ఇప్పుడు అబ్బా అరే కిల్ షాట్ బతుకుండు. నేను కొంచెం అనుకున్నా ఏమనుకున్నా అంటే ఈ ఎలెక్సాక్స్ వాళ్ళు పోయినాను అనుకున్నా. వేరే వాళ్ళు వస్తారేమో చూస్తా. ఇక ఇంకొకరిని పట్టుకుంది కానీ అబిలిటీ రీలోడ్ కాలేదు. వేసేసుకున్నాను వేరేడు ఎంబర్గా నోడు. ఈయన ఇంకలు కోదామని చూస్తున్నా. ఇంకా కిల్ అయిపోయిండు. అసలు నేను ఎవరికైతే టార్గెట్ చేస్తున్నా వాళ్ళే అయిపోతారు గైస్ వేరే వాళ్ళ చేతిలో. ఆడ ల్యాన్సర్ కూర్చుంది. ఈ ల్యాన్సర్ మనకు దమ్ చేయొచ్చు చెప్పలేం ఫ్యూచర్లో. వీడు ఒకటి రష్ చేస్తాం మన మీదకి. కాదు అక్కడ దిక్కు వెళ్ళిపోయాను. నేనే మీకు అనుకుంటున్నా కానీ ల్యాన్సర్ నాకు దమ్ చేయొచ్చు కాబట్టే నేను జర ఈ ఏరియాస్కి వెంకాల దాచుకుంటా. షీల్డ్ వెంకాల ఒకడు వచ్చిండు. ఈయన మీకు కొదమని చూస్తున్నా. వెళ్ళిపోదాం. అరే గార్డియన్ ఈజీగా వెళ్ళిపోతుంది గైస్. ఎందుకంటే బ్యాక్ డ్యామేజ్ గార్డియన్కి ఎక్కువ పడుతుంది అనుకుంటా. ఎందుకంటే నేను ఏ గన్ వేసుకున్నా కానీ బ్యాక్ డ్యామేజ్ ఎక్కువ పడుతుంది గార్డియన్కి. అట్లనే సీకర్ అబిలిటీది సీకర్కి ఒక అబిలిటీ ఉంది గైస్. దానివల్ల అది డబుల్ డ్యామేజ్ ఇస్తుంది. మళ్ళీ డ్యామేజ్ని పెట్టి ఇంక్రీజ్ చేస్తుందంట. 25% ఏమో చేస్తుందంట. సో నేనైతే పోయిన వీడియోలో దీన్ని సమ్మరీ చూపించడం మర్చిపోయినా. సో నేను మళ్ళీ చూపిస్తా. ఎప్పుడన్నా ఒక షార్ట్ పెడతా అట్లా చూపిస్తా. సో ఇప్పటికైతే మనం కిల్స్ మీద ఫోకస్ చేద్దాం. ఆ ల్యాన్సర్ని ముట్లా పట్టుకోలేము. సో ఉట్టిగానే ఇడిచేసేద్దాం. అందుకు పడితేయచ్చు. అబ్బా అసిస్ట్ వెళ్ళింది గాయస్. అసిస్ట్ వెళ్ళకపోతే బాగుంటుండే. ఇంకా వేరే వాళ్ళని పట్టుకొని చూద్దాం. ఇక ఇంకెవ్వరు వస్తలేరు రేంజ్లోకి అయితే. ఆడొక్కడు వస్తున్నట్టుండు కానీ ఆడు వీట ల్యాన్సర్ ఉన్నాడు. ఈడొక్కడు వస్తుండు. జర నేనే చేసేస్తా. వెళ్ళిపోదాం. బూమ్ స్లింగ్ షాట్ గైస్. అమ్మ నా ఇంకోటి గార్డియన్ ఉంది. సాల్రా ఎక్కువ డ్యామేజ్ అమ్మా. 69 కేమీ వదిలేసింది గైస్ నన్ను. ఇంకా ఎక్కువసేపు ఉండుంటే ఆ చేతిలోనే అయిపోతుండే. సో ఒక కిల్ వచ్చేసి మనం అక్కడ పోయినందుకు. ఇంకొకటి మీకు రష్ చేద్దామని చూస్తున్నా. దీని నుంచి కొట్టేసేస్తా. లేకపోతే ఒక్కటి పడలేదు. ఒకటి వచ్చింది ఆల్మోస్ట్ వచ్చింది కానీ అబిలిటీ రీలోడ్ లేవు. అబ్బా ఈ లిక్స్ ట్రాక్లు పడలేవు గైస్. మంచిగా అయింది. వెళ్ళిపోతే ఇప్పుడైతే ఇక్కడ కూడా గైస్ నాకు తెలియదు ఆమె ఎక్కేందో బిట్టంగా డామినేటింగ్ వచ్చింది. అమ్మ ఇది మన మీదకి ఫ్యూజన్ గన్లు ఫ్యూజన్ గన్ కాదు గైస్, ఏదో రాకెట్ మోటార్ టైప్ గన్ అది ఇడుస్తుండు. ఈ ల్యాన్సర్ గన్ నా మీదనే టార్గెట్ చేస్తుండు గైస్. పైన ఉన్నాడు అయితే నన్నే టార్గెట్ చేస్తుండు. అరే రాకెట్ మోటార్స్ వస్తున్నాయి. షీట్ దాసుకున్నా. అమ్మయ్య ఈడొకడు వస్తుండు. అబ్బా రష్ చేయరు. ఇంకా చెయ్యి గార్డియన్ గార్డియన్ గడెక్కనా. సో గైస్ గార్డియన్ ఎక్కువ డ్యామేజ్ తింటుంది ఎందుకేమో. దాని హెల్త్ తక్కువ ఉన్నట్టుంది నాకు తెలిసి. సో వేరే వాళ్ళని చూద్దాం. నా అబిలిటీ బీటంగా రీలోడ్ అయిపోయింది. ఇంకొకటి మీద కోనికి రెడీ ఇచ్చేసిన. అరే ల్యాన్సర్ గడు గైస్. అరే ఎంత గలీజ్ గేమింగ్ చేసిన గైస్ నేనైతే. ఈసారి ఏమింగ్ అస్సలు పోయింది. ఈసారి అయితే ఇంకా లేదు మెక్కు వచ్చిందంట. ఏం లేదు గైస్. ఈడ వేసుకుండా అయ్యింది ఆ మెక్కుని. ఏదో వచ్చి డ్యామేజ్ ఇచ్చింది గైస్ నాకు. 69 ఉండేది 46 అయ్యింది. కన్ఫర్మ్ ఉండే. నేను ఇంకా తిరిగేటప్పుడు అయిపోయింది. ఈడ ఒకటి మనకి రష్ చేసిండు. ఇంటికి వెళ్ళిపోతా. అరే టెంగు చీ గైస్ ఎంత గలీజ్ గేమింగ్ పడుతుంది అంటే దీంతో అసలు ఏందేమో గైస్. ఎంకలు కొంగిన అసలు నాకు చేతులు ఆడతలేవు. షీట్ వేరేడు అనుకుని ఈ ల్యాన్సర్ కానీ నాకు జమ్లీలు వేసుకొని వస్తారు. అసలు అర్థమే కాదు ఈ ల్యాన్సర్లు అయితే. ఇప్పుడు జెఫర్ గేమ్ ప్లే చూపిస్తారే. జెఫర్ది గేమ్ ప్లే చూపిద్దాం అనుకునే లోపలనే మ్యాచ్ డిఫీట్ అయిపోయినాం. సో నేను MVP వచ్చినో రాలేనో చూద్దాం. సో గైస్ నేనే MVP వచ్చేసిన విత్ ఓవర్ 6 kills డామినేటింగ్. అంతే ఒక కంట్రోల్ పాయింట్ని క్లెయిమ్ చేసిన. సో గైస్ ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్.